వృషభరాశి వారికి 12, 13, 14 తేదీల్లో ఇరుగు పొరుగు వారితో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఏంటంటేనండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక వృషభరాశి వారికి అండి ఇక కష్టాలు పోయి సుఖాల రోజులు రాబోతున్నాయి. అలానే కాకుండా ఏంటంటే మధ్య మధ్యలో కొన్ని సమస్యలు కూడా రాబోతున్నాయండి. కొన్ని సమస్యలు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మీరు సమస్యలతో సతమతమైపోతారు. కష్టాలు అధికంగా వస్తూ ఉంటాయి, చాలా బాధపడిపోతూ ఉంటారు. ఎవరికి కూడా ఏది చెప్పుకోరు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే కనుక భగవంతుడు మీ కష్టాలు చూసి కొంచెం బాధపడి మీకు సుఖాలను కూడా కలిగిస్తూ ఉంటాడని చెప్పొచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అండి మీరు గమనించుకోండి, ఇరుగు పొరుగు వారితో ఏంటంటే కనుక కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అదేంటనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా ఏంటంటే కనుక వృషభ రాశి వారు మంచి గుణగణాలను కలిగి ఉంటారు, అందరికీ తెలిసిన విషయమే. ఈ వృషభ రాశి వారికి ఏంటంటే కనుక కష్టాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. చాలామంది అనుకుంటారు మా కష్టాలు ఇస్తారు కాబట్టి దేవుడు మిమ్మల్ని అనుగ్రహించడం అనుకుంటారు. కానీ అలా కాదండి. కష్టాలు ఎన్ని ఉన్నా కాబట్టి దైవానుగ్రహం ఉంది కాబట్టి మీరు 3 పూటల కడుపు నిండా తినగలుగుతున్నారు. అదే దైవానుగ్రహం లేకపోతే రూపాయి కూడా పుట్టదు. అలానే కాకుండా ఏంటంటే ధనం అనేది రాదు. కానీ చాలా మంచి తత్వాన్ని కలుగుంటారండి. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ భరించేంత శక్తి ఆ భగవంతుడు వీళ్ళకిస్తూ ఉంటాడు. అలానే కష్టాలు వచ్చాయని ఏం బాధపడిపోరు, సుఖాలు ఉన్నాయని ఏం సంతోషపడిపోరు. ఎప్పుడు ఒకటే మాదిరిగా ఉంటూ ఉంటారు. మేము కష్టం కోసమే పుట్టాం, కష్టమే చేస్తాం అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. పని ఏంటంటే కనుకనండి, పనుల్లో మాత్రం వీళ్ళు ధీరులు అని చెప్పొచ్చండి. పనికి ఎప్పుడు భయపడారనమాట. పని చేస్తేనే కదా మా జీవితం, మా లైఫ్ అనేది గడుస్తుంది అన్నట్టుగా పనులు చేస్తూ ఉంటారు. చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది వృషభ రాశిలో. ఎంత కష్టపడ్డా సరేనండి, ఎంత ధనం రావాలో అంతే వస్తుంది. అంతకు మించి ఏం పోగు చేసేది ఉండదు, కూడబెట్టుకుని ఉండదు. కొంతమంది వృషభ రాశిలో బాగానే ఉన్నారు, కొంతమంది ఏంటంటే కనుక పేదరికాన్ని అనుభవిస్తున్నారని చెప్పొచ్చు. ఈ పూట గడిస్తే చాలు అనుకునే రకం కూడా ఈ వృషభ రాశిలో ఉన్నారని చెప్పొచ్చండి. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కొన్నాళ్ళు ఎక్కువగా బంధువర్గం శత్రుత్వాలు, మీ చుట్టూ శత్రువులు ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా వరకు కూడా మిమ్మల్ని బాధ పెట్టారు. ఇప్పుడు ఏంటంటే కనుక కొంచెం ఇంకా మాకు సమస్యలు తీరిపోయాయండి, కొంచెం బాగానే ఉంటుందన్నప్పుడు ఏంటంటే ఇరుగు పొరుగు వారితో ఈ సమస్యలు రాబోతున్నాయండి. ఈ సమస్యల వల్ల మీరు చాలా సఫర్ అయిపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 12వ తేదీ అండి. 12వ తేదీ చాలా బాగుంటుంది, అన్ని రంగాల వారికి బాగుంటుంది, అద్భుతంగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు. అలానే కాకుండా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇదే రోజు మీకు ఇరుగు పొరుగు వారితో ఎలా జరుగుతుంది, ఇదే రోజు ఈ విధంగా అవుతుందని మనం చెప్పలేం. కానీ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే జరగవచ్చు. జరగటం వల్ల ఏంటంటే కనుక శత్రుత్వం అనేది పెరిగిపోతుంది అనమాట. అలా పెరిగిపోయినప్పుడు కొంచెం మీకు బాధ అనిపిస్తుందని కూడా మనకు మీ రాశిని బట్టి చెప్పబడుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మీకు గురువు అనుగ్రహం అనేది తగ్గుతుంది. అలానే కాకుండా గురుబలం అనేది పెరుగుతుంది. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక కొంచెం గ్రహాలు అనుకూలించడం లేదు, రాహుకేతు ప్రభావాలు ఉన్నాయి, శని ప్రభావాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే కనుక ఇలా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. వ్యాపార పరంగా అన్ని రంగాల వారికి కూడా బాగానే ఉంటుందండి. 12వ తేదీ బాగా అనుకూలంగా ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి 4:44 వరకు సమయం అంతా కూడా బాగుంటుందన్నమాట. అంత ఫాస్ట్గా వెళ్ళదు, అలానే అంత స్లోగా వెళ్ళదు, కానీ సమయం గడిచిపోతుంది. అసలు సమయం అనేది తెలియకుండా ఉంటుంది. పనుల్లో చాలా బిజీగా ఉంటారు. కాబట్టి ఎంత పని చేసినా కానీ మీకు ఏంటంటే కనుక ఇంకా పని చేయాలనే ఉత్సాహం అనేది ఉంటుంది. అలానే ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, కుటుంబ సభ్యుల సపోర్టు ఫ్రెండ్స్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది. పని చేసే దగ్గర కూడా మంచి ఆదరాభిమానం ఉంటుంది, మంచి ప్రశంసలు అందుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ప్రయాణాలలో కొంచెం మంచి జరుగుతుంది. ప్రయాణాలలో కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. కొంతమంది దృష్టి మనం పెట్టుకొని మాట్లాడుకున్నట్టయితే ఇంకా మీకు చూసుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, సాఫ్ట్వేర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి, రాజకీయ నాయకులకు కూడా బాగానే ఉంటుంది, సినీ ప్రముఖులకు కూడా బాగానే ఉంటుంది, అమ్మ నాన్న పరంగా కూడా బాగానే ఉంటుంది. అనారోగ్యం తొలగిపోతుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. ఈ వృషభ రాశి వారికి ఏంటంటే కనుక కొంచెం అనారోగ్య సమస్య రావటం, బాడీ పెయిన్స్ విపరీతంగా రావటం, తలనొప్పి లేవటం, బీపీ అయిపోవటం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల ఈ సమస్యలు వస్తాయని కూడా మనం చెప్పొచ్చు. 13వ తేదీ కూడా బాగానే ఉంటుందండి. 13వ తేదీ కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది, అనుకూలంగా మార్చుకునే రోజు అని చెప్పొచ్చు. ఈ 13వ తేదీ కూడా బాగానే ఉంటుంది. కానీ 13వ తేదీ ఏంటంటే కనుక అనుకోకుండా ఒక సమస్య వచ్చి పడుతుందండి. అదేంటంటే మీరు జబ్బు పడిపోవటం, అనుకోకుండా ఏంటంటే కనుక మీకు బాగా తల నొప్పి రావటం, కళ్ళు తిరగటం, నించుంటే కళ్ళు తిరగటం, ఇలాంటి సమస్య అయితే మీరు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. ఇలా బ్లడ్ ప్రెషర్ పెరగటం, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఏంటి ఇలా పరీక్ష పెడుతున్నాడు దేవుడు, ఎందుకు ఇలా సమస్యలు ఇస్తున్నారని కొంచెం బాధపడిపోతారండి. ఇదైతే ఖచ్చితంగా 13వ తేదీ జరుగుతుంది. ఇది ఉదయం సాయంత్రం అని పక్కన పెడితే మాత్రం
ఈరోజు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఇంకా ఇలా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక విద్యార్థులకు మంచి సీట్ రావాలని కోరుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకు మంచి సీట్ దొరికే అవకాశం ఉంటుంది. అంటే అలానే కాకుండా ఏంటంటే అన్ని రంగాల వరకు కూడా ఇక్కడ బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు. కొంచెం బంధువుల నుంచి ఏంటంటే కనుకనండి ఆదరాభిమానం అది లభిస్తుందన్నమాట. కొంచెం ఏంటంటే కనుక మిమ్మల్ని తిట్టిన వాళ్ళే పొగిడే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే ఇంట్లో కూడా సొంతంగా అంటే మంచి శుభకార్యాలు జరగవచ్చు. అలానే కాకుండా మంచి అంటే ఇలా ఏంటంటే కనుక పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల మీ లైఫ్ చేంజ్ అవుతుంది, బిజినెస్ని డెవలప్ చేసుకోగలుగుతారు. అన్ని రంగాల వారికి బాగానే ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట. బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే కనుక కొన్నిసార్లు గ్రహాలు అనుకూలించక స్థితిగతులు బాగాలేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ కష్టపడితే డబ్బు అనేది వస్తుంది, కష్టపడితే ధనం అనేది ఏదో ఒక రూపంలో చేతికి అందుతుంది. అనారోగ్య సమస్యలు కూడా అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అనారోగ్యం వల్ల కూడా కొంచెం సఫర్ అవుతారని చెప్పొచ్చు. అయినప్పుడు కూడా అది పెద్ద అనారోగ్యం ఏం కాదు, చాలా చిన్నది. దాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. అనారోగ్యాన్ని మీరు అంటే ఇలా పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక ఆ తర్వాత ఈ 13వ తేదీ కూడా బాగానే ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కొంచెం ఏంటంటేనండి జాగ్రత్త వహించండి మాట్లాడేటప్పుడు. అంటే ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు ఏంటంటే ఏం మాట్లాడతారో అర్థం కాదు. కొంచెం కోపం వచ్చినప్పుడు ఏంటంటే తీవ్రంగా మాటల యుద్ధం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఆచితూచి మాట్లాడాలండి. మనం ఏంటంటే అన్నిసార్లు మనదే టైం నడుస్తుందని మనం అనలేము, అలా అని మనది నడవదని కూడా మనం చెప్పలేము. కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు అంటే ఇతరులతో కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి 13వ తేదీ. ఇక 14వ తేదీ కూడా అండి బాగానే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే 12 గంటల సమయం అంతా కూడా బాగానే ఉంటుందండి. 12 తర్వాత సమయం అనేది స్లోగా వెళ్తుందన్నమాట. అప్పుడు ఏంటంటే కొంచెం చికాకు పనులు పెరుగుతాయి. అంటే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోపం వస్తుంది, చీటికి మాటికి కోపం వస్తుందన్నమాట. ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఒత్తిడి వల్ల ఏంటంటే మీరు అంటే కొంచెం సఫర్ అవుతారని చెప్పొచ్చు. భార్యాభర్తల పరంగా బాగానే ఉంటుంది. ప్రేమికుల పరంగా ఏంటంటే కొంచెం అనుకూలంగా లేదు. అంటే గొడవలు జరిగే అవకాశం అయితే ఉంటుంది, దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకైతే కలిసి రాదు 14వ తేదీ. మిగతా రంగాల వారికి అందరికీ కూడా బాగుంటుంది. వృత్తి అంటే వ్యాపారం, ఉద్యోగం చేసే వాళ్ళకు బాగుంటుంది, మంచి పురోగతి ఉంటుంది. కొంచెం పని ఒత్తిడి పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులు అంటే కంప్లీట్ చేయాలనుకుంటారు, ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం. కోర్టు కేసుల పరంగా అయితే మాకే విజయం కలగాలని కోరుకుంటున్నామండి, కలగటం లేదు, ఎందుకు అర్థం కావటం లేదు అనుకునే వారికి కూడా కలుగుతుంది. చిన్న పంచాయతీలకు తీర్మానం కూడా అంటే జరుగుతుంది. షూరిటీ సంతకాలు, మధ్యవర్తిత్వం మీకు అసలు పనికి రాదు కాబట్టి అవి చేయకండి. నల్లటి వస్త్రాలను మాత్రం ధరించకండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. అలానే కాకుండా దూర ప్రయాణం చేసేటప్పుడు మీరు దైవారాధన చేసుకుని వెళ్ళండి. అంటే దేవుడికి ఇలా నమస్కారం చేసుకోండి మీ ఇష్ట దైవానికి. అలాంటప్పుడు ఇంకా మీకు మంచి జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఈ రోజు అంటే అంతా కూడా బాగానే ఉంటుందండి, ఇబ్బంది లేదు. రాత్రి సమయాలలో ఏంటంటే పడుకుంటే నిద్ర పట్టదండి, తెలియకుండా ఆలోచన ఆటోమేటిక్గా మైండ్లోకి వచ్చేస్తుంది. కాబట్టి తీవ్రంగా ఆలోచిస్తారు, దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్లనే ఏంటంటే కనుక బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వైద్యులను వెంటనే సంప్రదింపులు చేయండి. అలానే ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా మనం చూసుకున్నట్టయితే మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. అక్కడక్కడ చిన్న సమస్యలు అయితే ఉన్నాయండి. ఓవరాల్గా బాగుందని మనం చెప్పలేం, కానీ చిన్న సమస్యలు ఉన్నాయి. కానీ వాటిని మీరు తట్టుకునే అంత శక్తి మీకు ఉంటుంది. ఆ చిన్న సమస్య ఏంటంటే కనుక మీకు అంత ఏమనిపించదు అనమాట. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఇరుగు పొరుగు వారితో కొంచెం విభేదాలు వస్తాయండి. ఎలా అంటే కనుక విభేదాలు అంటే మనమే కలిగించుకుంటామని చెప్పలేం. వాళ్ళు కూడా అంటే విభేదాలు పెట్టుకోవాలని అంటే అనుకోని వాళ్ళు ఏంటంటే విభేదాలు అంటే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక మీ మీద నిందలు పడటం, అంటే మీ మీద నిందలు వేయటం ఏంటంటే కనుక ఇరుగు పొరుగు వారి వల్లనే అలా నిందలు పడ్డాయని మీరు అనుకోవటం, లేదంటే కనుక కొంచెం అడిగినందుకు ఇలా గొడవలు జరగటం, ఈ ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది కలుగుతుందన్నమాట. అంటే సపోర్ట్ చేసిన వాళ్ళే మిమ్మల్ని ద్వేషించే అవకాశం అయితే ఉంటుంది ఇరుగు పొరుగు వారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళతో కూడా కొంచెం అంటే మాట్లాడేటప్పుడు మనము ఎవరిని కూడా ద్వేషించమండి. ఈ వృషభరాశి వారు ద్వేషించడం ఇలాంటివి వీళ్ళకి రావు అసలు ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే వీరు మాట్లాడే తీరు కొంతమందికి నచ్చదనమాట. అంటే బాగుంటే వీళ్ళంతా మంచోళ్ళు ఏం ఉండరండి. కాకపోతే కోపం వచ్చినప్పుడు అనరాని మాటలు అన్నారనుకోండి కొంచెం తట్టుకోలేకపోతారనమాట. అలా తట్టుకోలేక ఏంటంటే కొంచెం కోపం ఎక్కువగా వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేక అరుస్తారనమాట. అరిచినప్పుడు ఏంటంటే కనుక వీరి మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి ఇరుగు పొరుగు వారి వల్ల, మన పిల్లల వల్ల కావచ్చు, మన వల్ల కావచ్చు, ఏదైనా జరిగితే తప్పు, అది తప్పని ఒప్పుకోండి. అలా ఒప్పుకుంటే అక్కడికి ఏంటంటే కనుక ఈ గొడవలన్నీ పులి స్టాప్ పడిపోతాయి, నిందలు ఆగిపోతాయి. అదే మీరు ఒప్పుకోకపోతే ఏమవుతుందంటే కనుకనండి ఇవన్నీ నిజమని మీ మీద అంటే రుద్దే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలా మీరేంటంటే కనుక అనని మాటలు అన్నారని, అలానే కాకుండా చేయనివి చేశారన్నట్టుగా ఉండే అవకాశాలు ఉంటాయి. చిన్న విభేదాలు వస్తాయి, కానీ అవి తగ్గుముఖం పడతాయంటే కొంచెం సమయం పడుతుంది. అంటే ఇరుగు పొరుగు వారు మిమ్మల్ని చాలా వరకు కూడా అంటే మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, మమ్మల్ని చాలా వరకు కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు ఏంటని కొంచెం డిసప్పాయింట్ అయిపోతారు. ఇదేంటంటే కనుక కొంచెం మీకు
నష్టమే అని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ ఏంటంటే కలిసే అవకాశం అయితే ఉంటుంది. కానీ వెంటనే కలుస్తారని మనం చెప్పలేం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం ఇరుగు పొరుగు వారితో ఏంటంటే చూసి మెలుక్కోండి, సరిపోతుంది. ఇంకా ఇక్కడ ఏ ప్రాబ్లం అయితే ఉండదనమాట. బాగానే ఉంటుంది. ఇదేంటంటే ఇది మన పిల్లల వల్ల కూడా అంటే క్రియేట్ అవ్వచ్చు గొడవ, లేదంటే మన వల్ల కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మన మీద ఏదైనా అన్నారని మాటలు అన్నారని మనం అడిగితే కూడా అది క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇలానే అవుతుంది అని మనం చెప్పలేం, ఇది అందరికీ జరుగుతుంది అని కూడా మనం చెప్పలేం అనమాట. ఇక తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ఇంటర్వ్యూలకు వెళ్ళినట్టయితే ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగం అనేది వస్తుంది, అనుకూలత ఎక్కువగా పెరుగుతుంది, ఫ్రెండ్స్ సర్కిల్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు కాబట్టి మీకు ఆదరాభిమానం అనేది లభిస్తుంది అనమాట. అలానే ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, పరిచయాల వల్ల ఏంటంటే కనుక మనము అంటే చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ ఉద్యోగం వస్తుందన్నమాట. అంటే మీకు తెలిసిన వాళ్ళ పరిచయాల వల్ల కూడా మీకు ఉద్యోగ లాభం అనేది కలుగుతుందన్నమాట. ఉద్యోగం లేదండి, ఖాళీగా ఉన్నామండి, చాలా చదువుకున్నామని అయినప్పటికీ కూడా మాకు ఉద్యోగం రావటం లేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి, చిన్న చిన్న ఫలితాలు అక్కడక్కడ ఉంటాయి. అంతా మంచి జరగాలని ఎక్కడ రాసి పెట్టి ఉండదు కదండి. ఒక రోజు మంచి జరుగుతుంది అనుకోండి, ఇంకో రోజు చెడు జరుగుతుంది. దాన్ని తట్టుకుంటేనే మనం ఏంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం. ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే పుట్టుక నుంచి అండి అన్ని కష్టాలే, అన్ని బాధలే, ఎవరికి ఏ హాని చెయ్యరు. కాకపోతే వీరికే కష్టాలు, కన్నీళ్లు, బాధలు అనమాట. అంటే ఒక్కొక్కసారి పిల్లల పరంగా, ఒకసారి ఫ్యామిలీ పరంగా, అలానే కాకుండా ఏంటంటే కుటుంబ సభ్యుల పరంగా ద్వేషించడం, మాటలు అనడం, అయినప్పటికీ కూడా అన్ని అనుభవిస్తారండి. ఎన్ని అనుభవించాలో అన్ని రకాలుగా ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇప్పటికైనా మా కష్టాలు తీరితే బాగుండు, మాకు సుఖాలు వస్తే బాగుండు అని కోరుకోవటం చాలా మంది కూడా అంటే కోరుకుంటూ ఉంటారు. అయినప్పుడు కూడా రావు. కష్టాలతోనే పుట్టిన రాశి ఈ వృషభ రాశి అని చెప్పొచ్చు. అంటే అందరికి ఇలానే ఉంటుంది అనుకోలేమండి. కొందరికి ఏంటంటే మధ్యరికం వచ్చిన తర్వాత సుఖాలు అనుభవిస్తారు, కొంతమంది ఏంటంటే కష్టాలు పడుతూనే ఉంటారు. దైవారాధన చేయటం ముఖ్యంగా మీకు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎంత దైవారాధన చేస్తారో భగవంతుడి అనుగ్రహంతో మీరు అంత చక్కగా ఉంటారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి.